ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటోంది. హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది సర్కార్. శానిటేషన్ కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డైట్ కాంట్రాక్ట్ ను రద్దు చేసి తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్ డైట్ కాంట్రాక్టర్ కు ఎర్రగడ్డ హాస్పిటల్ డైట్ సప్లై బాధ్యతలు అప్పగించింది. ఇక జూన్ 2న వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ తిని 92 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు చనిపోగా వారిలో 74 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎర్రగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ తో 92 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 74 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. బాధితులను హాస్పిటల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 18 మంది పేషెంట్లకు బీపీ తగ్గుతూ ఉండటంతో వారిని ఉస్మానియా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన పేషెంట్లలో కరణ్ అనే వ్యక్తి మృతి చెందాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రోగుల అస్వస్థతకు గల కారణాలకు సంబంధించి హాస్పిటల్లో తాగునీరు, రోగుల శాంపిల్స్ ను మైక్రోబయాలజీ ల్యాబ్కు పంపించారు డాక్టర్లు. ఘటనపై 6 సభ్యులతో కూడిన కమిటీని వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది ప్రభుత్వం. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలను సందర్శించారు మంత్రి దామోదర రాజనరసింహ. అస్వస్థతకు గురైన మానసిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతతో చనిపోయిన కరణ్ పోస్టుమార్టం ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు మంత్రి దామోదర. మానసిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన ఏ స్థాయి అధికారిపైనైనా చర్యలకు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు మంత్రి దామోదర. తెలంగాణ ఆ రోజు ఫార్మేషన్ డే కదా, స్వీట్ కూడా అడిషనల్ స్వీట్ ఇచ్చారంట. ఇట్ మే హ్యావ్ ఎఫెక్టెడ్ అనేది ఒకటి. దానికి కూడా రిపోర్టు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము. ఫర్దర్ తర్వాత IHFMS కాంట్రాక్టర్ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేదని టర్మినేట్ చేస్తున్నాము. ఇకపోతే పోలీస్ స్టేషన్లో ఫార్మల్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేశాము. ఈ కరణ్ అనేవైతే మెంటలీ రిటార్డెడ్ పేషెంట్ చనిపోయాడో దాన్ని కూడా పోస్ట్మార్టం జరిగింది. వెస్టరాజ్ పెట్టుకున్నాము, స్టూల్ పెట్టుకున్నాము. దాని ఆధారంగా రేపు టెస్టుల తర్వాత వాట్ ఈస్ ద ప్రైమ్ కాజ్, వాట్ ఈస్ ద మేజర్ కాజ్, ఏమి జరిగిందనేది ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని గుర్తించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అనేటి జరగకూడదు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో మానసిక వ్యాధిగ్రస్తులను పరామర్శించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఘటన జరిగిన రోజు ఒక స్వీట్ అదనంగా రోగులకు ఇచ్చినట్టు ఎంపీకి తెలిపారు డాక్టర్లు. అనారోగ్యం పాలైన వారి ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు ఎంపీ అనిల్ కుమార్. ఘటనపై కమిటీని నియమించామని, రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఎంపీ అనిల్. 90 మంది పైగా ఫుడ్ పాయిజన్ అయిందని వాళ్ళందరినీ కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళందరితో కూడా పర్సనల్గా నేను సూపరింటెండెంట్తో గారు వారితో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వారు ప్రస్తుతం లంచ్ చేస్తున్నారు. ఇప్పుడు లంచ్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా హెల్తీగానే కనిపిస్తున్నారు. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ఇది ఏదైతే సంఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఎంక్వైరీ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీనరీ ఎంక్వైరీ జరుగుతున్నది. దీనిపైన ఏదైతే ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే సప్లై చేస్తారో, జైపాల్ అనే వ్యక్తిని సప్లై చేస్తున్నారని తెలిసింది. ఇమీడియట్లీ దాంట్లో ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏమాత్రం తప్పు ఉంటే కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్ట్ని కూడా ఇక్కడికి టర్మినేట్ చేయడానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో అందరూ కూడా జల్దీ క్యూర్ కావాలని కూడా ప్రే చేసుకుందాం. సో దాంతోపాటు సూపరింటెండెంట్ గారితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. వారు కూడా దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. జూన్ 2 అవతరణ దినోత్సవం రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫుడ్ తిన్న తర్వాత పేషెంట్స్ అస్వస్థతకు గురయ్యారని తెలిపారు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అనిత్. ఘటనపై ప్రభుత్వం 6 కూడిన కమిటీని వేసి విచారణ జరుపుతోందన్నారు. ఆసుపత్రిలో తయారు చేసిన స్వీట్ తోనే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు డాక్టర్ అనిత. పంపించామండి, స్టూల్ శాంపిల్స్ అండ్ వాటర్ శాంపిల్స్. ఇంకా అవి రిపోర్ట్స్ రాగానే చెప్తాము. హైయర్ అఫీషియల్స్ వెంటనే టీమ్స్ వచ్చాయి. పేషెంట్స్ని మానిటర్ చేస్తూనే ఉన్నాము. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాము. 6 టీమ్స్ ఇక్కడ వచ్చాయి, మెడికల్ టీమ్స్ ఫ్రమ్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్. వాళ్ళందరూ పేషెంట్స్ని మానిటర్ రాత్రి అంతా చేస్తూనే ఉన్నారు. కొంచెం సిక్ ఉన్నా కానీ ఉస్మానియాకి రిఫర్ చేశాము.
ఫస్ట్ పేషెంట్ది తెలియగానే మేము కంటిన్యూస్గా మానిటరింగ్లోనే ఉన్నాము. ఫుడ్ పాయిజన్ ఘటనతో వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే హాస్పిటల్కు వచ్చారు. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. తమకు వెంటనే తమ బాధితులను చూపించాలని డాక్టర్లను రిక్వెస్ట్ చేశారు కుటుంబ సభ్యులు. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పినా తల్లిదండ్రులు మాత్రం తమకు చూపించాలని కోరుతున్నారు. మా అబ్బాయి పరమేష్ ఇక్కడ 4 నెలల నుంచి హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాడు. 10 రోజుల కింద మేము వచ్చిన మీ అబ్బాయి బాగున్నాడు, తీసుకెళ్ళండి అని చెప్పినాడు. చెప్తే మేమన్నాం ఎండలు ఉన్నాయి సార్, కొద్దిగా ఒక 4-5 వారం రోజులు ఆగి వస్తాము, ఇట్లా వచ్చి తొలకపోతాము అంటే వార్తల ద్వారా మాకు తెలిసింది ఇట్లా ఫుడ్ పాయిజన్ జరిగింది, కరణ్ అనే అబ్బాయి చనిపోయాడు. వార్తల ద్వారా తెలిసినందుకు నేను చక్కగా మా ఏరియా చిక్కడపల్లి ఆ పోలీస్ స్టేషన్కి పోయినా, అక్కడి నుంచే అడ్మిట్ అయ్యాడు మా అబ్బాయి. సో వాళ్ళు పోలీసులు ఏమన్నారంటే మీ అబ్బాయికి ఏమన్నా అయితే ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏం టెన్షన్ పడకండి, నేను పొద్దుగాల పోయి మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మీ అబ్బాయి బాగుంటే తొలకపోయినని వాళ్ళు కూడా చెప్పినారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనను సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫుడ్ పాయిజన్ కారణంగానే మానసిక వ్యాధిగ్రస్తులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక నిర్ధారణ వచ్చిన వెంటనే డైట్ సప్లై చేసే కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి వాటర్ తదితర శాంపిల్స్ ను మైక్రోబయాలజీ పంపగా నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. హాస్పిటల్ కు సంబంధించి ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డైట్ కాంట్రాక్ట్ ను రద్దు చేసిన సర్కార్ తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్ డైట్ కాంట్రాక్టర్ గా డైట్ సప్లై బాధ్యతలు అప్పగించింది. శానిటేషన్ కాంట్రాక్ట్ రద్దుకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే హాస్పిటల్లో ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్. బంజారాహిల్స్ లో తెలంగాణ సాయుధ పోరాట సేనాని కమ్యూనిస్ట్ లీడర్ రావి నారాయణ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ పార్టీల సీనియర్ లీడర్లు హాజరై ఇతర కమ్యూనిస్టు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట పటిమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. దళితుల కోసం ఆనాడే రావి నారాయణ రెడ్డి అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు నేతలు. రావి నారాయణ రెడ్డి 500 ఎకరాల భూమిని దానం చేసి వినోదా భావే భూదాన కార్యక్రమానికి స్ఫూర్తి కలిగించారని చెప్పారు మాజీ మంత్రి జానారెడ్డి. నిజాం సర్కార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాటం చేసిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ లో రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో 118వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్సీ కోదండరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రావి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారు జరిపినటువంటి కలిగించినటువంటి చైతన్యాన్ని పునికి పుచ్చుకొని ఆలోచించినటువంటి ఆశయాల్లో ఉన్నటువంటి ఈనాటి పరిస్థితికి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మార్పులు చేర్పులతో సంఘాన్ని ముందుకు తీసుకుపోవటానికి, సమాజానికి ఆలోచన కలిగించడానికి, గుర్తు చేసుకోవటానికే ఈ సభ నిర్వహించటం చాలా ముదహమే కాదు, వచ్చే తరానికి, ఇప్పుడున్నటువంటి తరానికి స్ఫూర్తి కల్పించవచ్చు. అవన్నీ తీపి గుర్తులు చేసుకోవటానికి ఇటువంటిది వేదిక చాలా అవసరం. అందుకు సిపిఐ తరఫున మీ ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షత నిర్వహిస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తలకిందుల తపస్సు చేసిన నక్సలిజాన్ని అంతం చేయలేరని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇప్పటికీ ప్రపంచంలోని 36 దేశాలు నక్సలిజాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. టెర్రరిజం, నక్సలిజం ఒక్కటేనని ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. దళితుల కోసమే ఆనాడే రావి నారాయణ రెడ్డి అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు నారాయణ. చదివించుకోవడంతో పాటు వాళ్ళు ఒక హిడెన్ ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఈ రాజ్యాంగానికి ఏమైనా ప్రమాదం వస్తే ప్రతిపక్ష పార్టీలకు కాదు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ డామినేట్గా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం నుంచి వస్తుంది. అందుకే పిలిపించాం, రాజ్యాంగాన్ని కాపాడండి, సెక్యులర్ని కాపాడుకోవాలన్నా, డెమోక్రసీ కాపాడుకోవాలన్నా, సాధించినటువంటి ఫలితాలని కాపాడుకోవాలన్నా అందరూ ఐక్యంగా ఉండి పోరాటం సాగించాల్సిందే. దానికోసం సాగించిన పోరాటంలో
మన రావినాయుడు గారు చేసిన త్యాగాలు, పోరాటాలు, ఆ స్ఫూర్తితోటి ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి తగిన పద్ధతిలో కొనసాగించాలని పిలిపిస్తా. నిజాంకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి ఏకకాలంలో సామాజిక స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ కావాలని పోరాటం చేశారని అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఆంధ్ర మహాసభ, ఆ తర్వాత జరిగిన పోరాటాలతో నిజాం దిగివచ్చారని గుర్తు చేశారు. హరిజన ఉద్యమాలతో రావి నారాయణ రెడ్డి తన పోరాటం మొదలుపెట్టినా చివరికి కమ్యూనిజం సిద్ధాంతాలతో ఆ పార్టీలో చేరారని చెప్పారు. రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఆంధ్ర మహాసభ రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో రాజకీయ విముక్తితో పాటు సామాజిక ఆర్థిక విముక్తి కూడా జరగాలని కోరుకున్నది. అది చాలా కీలకమైనటువంటి తేడా. ఏకకాలంలో సామాజిక సమానత్వము, రాజకీయ స్వేచ్ఛ, అదేవిధంగా ఆర్థిక సమానత్వం కూడా రావాలని వారు కోరుకున్నారు. ఆ ఉద్యమాలన్నీ ఏకకాలంలో సాగితే తప్ప హైదరాబాద్ సంస్థానంలో ప్రజాస్వామ్యం నిలబడదు అనేది గ్రహించి ఆ పోరాటాన్ని నడిపించారు. చాలా ఉధృతమైనటువంటి ఆ పోరాట ఫలితంగా నిజాం గద్దె దిగిండు. కానీ నిజాం గద్దె దిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా ఆశించిన విధంగా ముందుకు సాగలేదు. అప్పుడు ఏం జరిగింది అనేది విషయంలో కూడా చాలా చర్చ రావినారాయణ రెడ్డి గారి కేంద్రంగానే జరగవలసి ఉంది. కానీ ఆ విషయాల మీద ఎక్కువ సమాచారం బయటికి తేలేకపోయింది. చాలా సమాచారం రావాల్సిన అవసరం ఉంది. మావోయిస్టులు తమ పోరాట పంతాను మార్చాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఆనాడు సాయుధ పోరాటాన్ని విరమించాలని రావి నారాయణ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం మావోయిస్టులను అన్యాయంగా చంపేస్తున్నారన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఆయుధాలు పట్టుకోవాలని అన్నారు కూనంనేని. కేసీఆర్ చాలా తెలియగలిగినాడు. కమ్యూనిస్టులని గౌరవించడు, అవసరం వచ్చినప్పుడు కమ్యూనిస్టుల పేరును హైజాక్ చేస్తాడు, కమ్యూనిజాన్ని హైజాక్ చేస్తాడు, కమ్యూనిస్టు భాషను హైజాక్ చేస్తాడు, కమ్యూనిస్టు నినాదాలని హైజాక్ చేస్తాడు. మావోయిస్టులని, కేసీరావు లాంటి వాళ్ళని విపరీతమైన చిత్రహింసలు పెట్టి చంపివేశారు. చర్చలకు వస్తామన్నా సరే మీతో చర్చలు లేవు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనం 52లో ఎలా విరమణ చేశామో గుర్తు తెచ్చుకోవాలి. ఏ సందర్భంలో రావినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు పిలిపించినటువంటి వాళ్ళు రావినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళే ఆనాడు ఇక ఉద్యమం, ఇక సాయుధ పోరాటం వద్దు అని చెప్పినటువంటి ఆయన గొప్ప మానవతావాది, గొప్ప సామాజికవాది, అలాగే గొప్ప విశ్లేషకులు. రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో ఇతర కమ్యూనిస్టు నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన పోరాట పటిమ, స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ 11వ కౌన్సిల్ సమావేశం ముగిసింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నవారికి ఇళ్లు ఇచ్చే యోజనలో ప్రభుత్వం ఉందన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇక ఎప్పుడూ లేని విధంగా ఈసారి స్పోర్ట్స్ బడ్జెట్ కేటాయించామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. రైల్వే భూముల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు నివేదిక ఇస్తే ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి రైల్వే భూములు ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు ఎంపీ రఘునందన్. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన 11వ కౌన్సిల్ సమావేశం జరిగింది. కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారికి చార్మినార్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం మృతులకు నివాళులర్పించారు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యులు. నగరంలో స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని లాంతర్లతో నిరసన తెలిపారు బీజేపీ కార్పొరేటర్లు. బాబా ఫసయుద్దీన్ కో హటావో, బోరుబండ డివిజన్ కో బచావో అనే ప్లకార్డుతో కౌన్సిల్ హాల్లో నిరసన తెలిపారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. హైదరాబాద్ బోరుబండికి చెందిన సర్దార్ చావుకు తానే కారణమంటూ ఎమ్మెల్యే మాగంటి తనపై కుట్ర చేశాడని ఆరోపించారు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసయుద్దీన్. ప్రమాదవశాత్తు సర్దార్ చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ ఇచ్చినా సూసైడ్ చేసుకున్నాడని మాగంటి అసత్య ప్రచారం చేశాడని అన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై నగర కమిషనర్ కి కంప్లైంట్ చేస్తానన్నారు కార్పొరేటర్ బాబా ఫసయుద్దీన్. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆ యొక్క ఆత్మహత్యను లేకపోతే యాక్సిడెంట్తో తెలియదు కానీ దాన్ని మొత్తం చిత్రీకరించి శవ రాజకీయాలు చేసే విధంగా సర్దార్ మరణానికి నేనే కారణం అన్నట్టు సృష్టించడం జరిగింది. అప్పటికి కూడా మళ్ళీ అక్కడి నుంచి బాడీని తీసుకోపోనీకుండా మీరు చూస్తే టీవీలో క్లిప్పింగ్ క్లియర్ కనబడుతుంది. బాబా జాన్ కా బద్లా జాన్ లింగే
తేరీ జాన్ నహి చోడేంగే అని పెద్ద పెద్ద స్లోగన్లు ఇవ్వటం, రౌడీ చీటలంతా ఒక గుమ్ముగూడటం, ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. బోరబండలో సర్దార్ మరణంపై పోలీసులు విచారణ చేస్తున్నారన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. బాబా ఫసయుద్దీన్ వల్ల చనిపోయాడని ఎలాంటి ఎవిడెన్స్ లేవని చెప్పారు. పోలీసుల విచారణలో అసలేం జరిగిందో తెలుస్తుందన్నారు. కౌన్సిల్లో ప్లక్కార్డులతో నిరసన తెలపడం మంచి పద్ధతి కాదన్నారు మేయర్. ఈ రోజు ఆ పర్సన్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో చాలా బాధాకరం. రోజు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. పోలీస్ దాంట్లోపల ఎఫ్ఐఆర్ ఉంది. సో ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. వి విల్ నాట్ ఎటు పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ కానీ ఎవ్వరు కూడా ఒకవేళ లా విల్ టేక్ ఇట్స్ టర్న్ రైట్. నో ఎఫ్ఐఆర్ హస్ బీన్ ఫైల్డ్. నో ఎవిడెన్స్ హస్ బీన్ ఫౌండ్ యెట్. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు డిప్యూటీ మేయర్ శ్రీలత సోపన్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారికి ప్రభుత్వం ఇళ్లు ఇవ్వాలని ఆలోచిస్తుందని చెప్పారు. అడ్డగుట్ట, సికింద్రాబాద్ లాంటి స్లమ్ ప్రాంతాలలో అభివృద్ధి చేయాలంటే రైల్వే అధికారులు సహకరించడం లేదన్నారు. రైల్వే అధికారులతో కోఆర్డినేషన్ లేకపోవడంతో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయన్నారు శ్రీలత. పేదలకిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రైల్వే భూముల విషయంలో ఇప్పటివరకు కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. కార్పొరేటర్లు నివేదిక ఇస్తే ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి రైల్వే భూములు ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. నగర శివారులో 4 ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేయాలన్నారు. కొల్లూరులో కట్టిన 7500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందివ్వాలన్నారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ మిత్రులైనా, కాంగ్రెస్ మిత్రులైనా మా కాలనీలలో లేదా మేమున్న కార్పొరేటర్ల ప్రాంతంలో పలానా రైల్వేలో పలానా సర్వే నెంబర్, ఇది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుతలేరు, మాకు 2 BHK ఇవ్వమని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఒక అప్లికేషన్ ఇప్పటిదాకా ఇచ్చిన ఏమని ఉంటే మాకు ఇవ్వమనండి. డెఫినెట్ గా రైల్వే జీఎం గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులకి రైల్వేను ఒప్పించి స్థలం ఇప్పించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మేము అవంతి ప్రయత్నం చేస్తాం. క్రీడలకు సంబంధించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. చిన్న గ్రౌండ్స్ కూడా డెవలప్ చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడెక్కడ కోచ్లు లేరో రిపోర్ట్ తెప్పించి అక్కడ కోచ్లను ఏర్పాటు చేస్తామన్నారు ఆర్వి కర్ణన్. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడెక్కడ ఫెసిలిటీ లేదో మీరు చెప్పిన ప్రకారం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తాం. చిన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా స్లమ్ ఏరియాస్ లో చాలా ఏరియాలో ఉంటుంది. అక్కడ కూడా చిన్న లెస్ దాన్ ఏకర్ ఉన్నా కూడా అక్కడ ఫెసిలిటీస్ లేదు మ్యామ్. దానికి కూడా వీళ్ళు ప్రపోజ్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ చేసుకుని జోన్ వైజ్ కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మ్యామ్. ఇఫ్ హానరబుల్ మేయర్ పర్మిట్స్ we will visit that complex and we'll do this one. Same Katadan kuda will give a permanent solution. ఉదయం 10:45 ప్రారంభమైన సమావేశం రాత్రి 7 గంటలకు ముగిసింది. పలు సమస్యలపై చర్చించారు కార్పొరేటర్లు. తర్వాత జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వధికంగా వాయిదా పడింది. గ్రేటర్ హైదరాబాద్ లోని బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగ్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్ లో లేడీ డెడ్ బాడీ ఉన్నట్టు గుర్తించారు. మృతురాలు అందజాగా గుర్తించారు. మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ ఉందన్నారు పోలీసులు. డెడ్ బాడీని గాంధీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ కేసును ఛేదించేందుకు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీములను వేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. స్టేషన్ పరిధిలో సూట్ కేసులో మహిళ మృతదేహం ప్రస్తుతం కలకలం రేపుతుంది. స్థానికులు సమాచారం అందించిన తర్వాత బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సూట్ కేసులో ఉన్నటువంటి మహిళా మృతదేహాన్ని ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ మార్చురికి తరలించారు. ప్రస్తుతం మనం స్పాట్లో ఉన్నాము. ఇది బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక నిర్మానుష్యమైన ఏరియా. ఈ ఏరియాలోనే ఒక మహిళా మృతదేహం సూట్ కేసులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడే విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీకి సంబంధించి దాని పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ నిర్మానుష్యమైన ఏరియాలో దుర్వాసన వస్తుండడంతో ఇక్కడ నుండి కొంతవరకు కాలినడకన ప్రజలు వెళ్తుంటారు. దాంతోపాటు దీనికి సమీపంలో కొంతవరకు గృహ నివాసాలు కూడా ఉన్నాయి. దుర్వాసన వస్తుండడంతో స్థానికంగా ఉన్నటువంటి బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. బాచుపల్లి పోలీసులకి సమాచారం అందించిన తర్వాత పోలీసులు స్పాట్కి వచ్చి చూసేసరికి సూట్ కేసులో ఒక మహిళ మృతదేహం మొత్తం కూడా ఇట్లా ప్యాక్ చేసి ఉన్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం విజువల్లో అయితే చూస్తున్నామో ఇదే ప్లేస్లో సూట్ కేసుని ఐడెంటిఫై చేశారు. సూట్ కేసుని ఓపెన్ చేసిన తర్వాత అందులో
మహిళా మృతదేహం ఉండడంతో ఆమె వయసు దాదాపు 25 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది అనేది ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు ఆమె మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. అయితే మహిళా మృతదేహాన్ని అంటే ఆమెని చంపి ఆ విధంగా ప్యాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు కారణాలు ఏంటి అనే దానిపైన ముందుగా పోలీసులు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మహిళ ఎవరు అనేది ప్రస్తుతం ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు అనేది బాచుపల్లి పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మహిళ ఎవరు అనేది ట్రేస్ అవుట్ అయ్యే దిశగా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇటు బాచుపల్లి పోలీస్ స్టేషన్తో పాటు ఇటు పరిసరాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఈ మధ్య కాలంలో మిస్సింగ్ కేసు ఏమైనా నమోదైందా అనే కోణంలో ప్రస్తుతము ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు స్టార్ట్ చేశారు. పూర్తిగా మహిళకు సంబంధించి ఆమె ఎవరు అనేది ముందుగా ప్రైమరీగా ట్రేస్ అవుట్ అయితే దాని తర్వాత ఒకటి ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సో ప్రస్తుతం బాడీని అయితే మార్చురీకి తరలించారు. స్పాట్ లో కూడా క్లూస్ టీమ్ చేరుకుంది. క్లూస్ టీమ్ అన్ని ఆధారాలు సేకరించింది. దాదాపు ఒక వారం 10 రోజుల క్రితమే చంపి ఆ సూట్ కేసు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినట్లు కొంతవరకు పోలీసులు అనుమానిస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. ఎవరు ఇటు నుండి ఎక్కువగా జనసంచారం ఉండదు. కేవలము అవతల కొన్ని గృహ నివాసాలు అవుతున్నాయో కేవలం అటు వెళ్ళేవారు, అది కూడా కాలినడకన వెళ్ళేవారు మాత్రమే ఈ రూట్లో వెళ్తుంటారు. సో ఎవరు ప్రజలు ఉండరు అని తెలిసి చాలా ప్రీ ప్లాన్డ్గానే సూట్ కేసులో బాడీని పెట్టి ఇక్కడ వదిలేసి వెళ్ళినట్లు మాత్రం కొంతవరకు పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతోపాటు ఇదంతా నిర్మానుష్యమైన ఏరియా కాబట్టి ఆ మహిళని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే హత్య చేసి సూట్ కేసులో ప్యాక్ చేశారా, లేకపోతే వేరే ప్లేస్లో హత్య చేసిన తర్వాత సూట్ కేసులో ప్యాక్ చేసి ఆ సూట్ కేసుని ఇక్కడ విడిచిపెట్టారా? సో ఇలా చాలా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి దీనిపైన ఇప్పటికే బాలనగర్ డీసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా పరిశీలించారు. ఇప్పటికే అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు సంబంధించి ముందుగా ఆ మహిళ ఎవరు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆమెని ఎవరు హత్య చేశారు, ఇంత క్రూరంగా హత్య చేసిన తర్వాత చంపి సూట్ కేసులో పెట్టి ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనకి బాచుపల్లి పోలీసులు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ముందుగా మిస్సింగ్ కేసులకు సంబంధించి వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటు బాచుపల్లి పోలీస్ స్టేషన్తో పాటు ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి పిఎస్లలో మిస్సింగ్ కేసులు, మహిళలు మిస్ అయినట్లు ఏమైనా కేసు నమోదైందా, ఆ కేసు నమోదైతే వాటిని బేస్ చేసుకొని ఈ మహిళ ఆ మహిళ ఉండొచ్చా, మిస్సింగ్ కేసుల్లో ఉన్న మహిళనే హత్య గావించబడిందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సూట్ కేసులో మహిళా మృతదేహం కేసు సంబంధించి మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రైమరీ స్టేజ్లోనే ఉంది. పూర్తి స్థాయిలో మహిళ ఎవరు అనే ట్రేస్ అవుట్ అయిన తర్వాత అసలు ఆమెని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, హత్యకు గల కారణాలు ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుందనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులకు పలు సూచనలు, సలహాలు చేశారు మంత్రి. చేప ప్రసాదానికి వచ్చే జనాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు పొన్నం ప్రభాకర్. ఇక మంత్రితో పాటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, నిర్వాహకులు, బత్తిని సోదరుల కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, బద్వేష పిట్టి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్కు నిత్యం కూరగాయలను అందించడంలో రంగారెడ్డి జిల్లా రైతుల పాత్ర కీలకమన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు పెరగాలన్నారు. యాచారంలో రైతు వేదికలో స్థానిక రైతులతో కలిసి సమావేశమయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రైతాంగం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఫోర్త్ సిటీలో విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలా కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు కోదండరెడ్డి. ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక కొత్త జంతువులను చంపకుండా పండుగలు జరుపుకోవాలన్నారు బ్రిటిష్ ఇండియన్ నటి జహ్రా ఎస్ ఖాన్. దావత్ ఈద్ పేరిట ఆధ్వర్యంలో నాంపల్లి నీలోఫర్ హాస్పిటల్ దగ్గర 1000 వెజ్ బిర్యానీ ప్యాకెట్లను ఆమె పంపిణీ చేశారు. ఏ పండుగైనా జీవహింస చేయకుండా వెజిటేరియన్ ఫుడ్ ను తీసుకోవాలన్నారు. వెజిటేరియన్ వల్ల ఆరోగ్యంతో పాటు ఫిట్ గా ఉంటారని తెలిపారు. ఏ దేవుడు జంతుబలి కోరారన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు జహ్రా ఎస్ ఖాన్. के साथ to celebrate Eid in a very ethical way
and I'm very happy and very proud to be here with PETA. बहुत मजा आ रहा है, बहुत अच्छा लग रहा है क्योंकि आई थिंक हर फेस्टिवल सेलिब्रेट किया जाना चाहिए, बट उसको आई थिंक सबसे अच्छे वे और सबसे कंपैशनेट वे में करना चाहिए, एंड दैट्स एग्जैक्टली व्हाट वी आर डूइंग हियर टुडे. सो बहुत अच्छा लगा. हम लोग वीगन बिरयानीज बांट रहे हैं, क्रूअल्टी फ्री है मील. मील में कोई भी ऐसी चीज नहीं है जिससे किसी भी जिंदा चीज को दुख पहुंचा हो, तकलीफ हुई हो. एंड दिस इज द रीजन कि हम इसको बांट रहे हैं आज, बिकॉज वी वांट पीपल टू नो कि अच्छा खाना खाया जा सकता है, फेस्टिवल भी सेलिब्रेट किया जा सकता है विदाउट हैविंग टू एक्चुअली हार्म एन एनिमल. सो दैट्स द पर्पस ऑफ इट. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు. ఇక బాలసుబ్రహ్మణ్యం 79వ జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీబీ 50 ఏళ్లు 45,000 పాటలతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతులు ఊరించారన్నారు. తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేశారన్నారు అసోసియేషన్ సభ్యులు. ద మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ నుంచి ఈ రోజున బాలు గారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జన్మదినం పురస్కరించుకొని మేము దుద్దిల్ల శ్రీధరబాబు గారి అనుమతితో, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దృష్టిలో ఉన్న విషయం, జూపల్లి కృష్ణారావు గారు మా కన్సర్న్ శాఖ మంత్రివర్యులు ఆయన గారు అనుమతితో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించడానికి అని చెప్పి ప్రభుత్వం సానుకూలంగా మాకు స్పందించింది. ఆ ఫైల్ ఇప్పుడు ఆల్రెడీ మంత్రి గారు దాన్ని ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం పంపించడం జరిగింది. బాలుగారి విగ్రహము రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం పక్కన రావటానికి ఇది మెయిన్ ఆయన సంకల్పమే. బాలుగారు ఉన్నప్పుడు నా విగ్రహం ఇక్కడ ఫ్యూచర్లో వస్తుందేమో అని చెప్పి ఆయన అనుకున్నారు. మా సంస్థ, మాది ఏదైతే మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ ఏదైతే ఉందో, 1 సంవత్సరం నుంచి బాలుగారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధరబాబు గారి ఆయన చొరవతోటి మాది ముందుకెళ్ళి ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇవాళ రేపు జీవో రిలీజ్ అవ్వాలి. బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా ఆ జీవో ఇవాళ రేపట్లో రిలీజ్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లిన దుద్దిల్ల శ్రీధరబాబు గారికి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించినందుకు మా మ్యూజిక్ గ్రూప్ తరఫున, బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానుల సంఘం అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దుద్దిల్ల గారు ఎప్పుడైతే మాకు కొంచెం ముందుకెళ్ళండి అని ప్రోత్సాహం ఇచ్చారో, వెంటనే మీ కొత్తపేటలో వడయారు గారని ఒక శిల్పి దగ్గర శిల్పాన్ని మేము ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దుద్దిల్ల గారి మీద నమ్మకంతో మేము విగ్రహం అంటే మేము కొత్తపేట, ఈస్ట్ గోదావరి కొత్తపేటలో మన ఆయన బాగా ఫేమస్ శిల్పి వడయారు గారు, ఆయనకి మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చిన వెంటనే అది మాకు విగ్రహం కూడా మనకు వచ్చేస్తుంది, రెడీ చేస్తున్నాడు ఆయన. గవర్నమెంట్ జీవో వచ్చిన వెంటనే 1 వీక్లో మాకు విగ్రహం కూడా మన రవీంద్ర భారతి. రంగారెడ్డి జిల్లా యాచారం పశు వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి. అటెండెన్స్ రిజిస్టర్, మెడిసిన్ స్టాక్ ను పరిశీలించారు. సిబ్బంది సమయానికి వచ్చి విధులు నిర్వహించాలన్నారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువుల వైద్యం కోసం అవసరమైన మెడిసిన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి పశువు అభివృద్ధికి కృషి చేయాలని వెటర్నరీ డాక్టర్లకు సూచించారు. 2025 మిస్టర్ ఇండియా పోటీలకు గోవా వేదిక కాబోతుంది. ఈ పోటీలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. మిస్ ఇండియా మాదిరిగానే మిస్టర్ ఇండియా పోటీలు నిర్వహిస్తుంది ఎలైట్ సంస్థ. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి. తెలంగాణ నుంచి మహబూబ్ నగర్కు చెందిన రాకేష్ ఎంపికయ్యాడు. మిస్టర్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీలాగానే మిస్టర్ ఇండియా కాంపిటీషన్ కూడా ఉంటుంది. బాడీ బిల్డింగ్ ఒక్కటే కాదు, 6 నుంచి 7 కేటగిరీల్లో ఈ పోటీలను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో మిస్టర్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుంది. ఈ పోటీల్లో పాల్గొనాలంటే ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే ఆడిషన్స్ లో పాల్గొని టాప్ ప్లేస్ లో నిలవాలి. మిస్టర్ ఇండియా పోటీల్లో ఫిట్నెస్, బాడీ బిల్డింగ్, టాలెంట్, ఫ్యాషన్,
హెడ్ టు హెడ్ ఛాలెంజ్, సామాజిక సేవ వంటి కేటగిరీలు ఉంటాయి. ది ఎలైట్ గ్రూప్ నిర్వహిస్తున్న మిస్టర్ ఇండియా పోటీల్లో మొత్తం 28 రాష్ట్రాలకి చెందిన కంటెస్టెంట్స్ పాల్గొంటారు. వారితో పాటు అండమాన్ నికోబార్కి చెందిన ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. మిస్టర్ ఇండియా పోటీలకు హైదరాబాద్లో ఉంటున్న రాకేష్ అర్హత సాధించాడు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ మండలానికి చెందిన రాకేష్ సిటీలో చదువుకుంటూనే రక్షా గ్లోబల్ ఫౌండేషన్ స్థాపించి పేదలకు, వృద్ధులకు వివిధ సేవలను అందిస్తున్నాడు. ఇందులో 6 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ టాలెంట్ రౌండ్ ఉంటుంది, నెక్స్ట్ ఫిట్నెస్ రౌండ్ ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్ కాస్ట్యూమ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత డిబేట్ కాంపిటీషన్ ఒకటి ఉంటుంది, జస్ట్ ఏ మినిట్ సెషన్ అని, క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఇలా 7 to 8 రౌండ్స్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇందులో ఆల్మోస్ట్ 7 రౌండ్స్లో 5 రౌండ్స్లో టాప్ ఉన్న వాళ్ళకు టాప్ 3 లిస్ట్లో వస్తుంది అనమాట. ఆ టాప్ 3 నుంచి క్వశ్చన్ ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ప్రాపర్గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళు మిస్టర్ ఇండియాగా సెలెక్ట్ అవుతారు అనమాట. మిస్టర్ ఇండియాలో ఆల్మోస్ట్ 1 to 2 lakhs ఉంటుంది. ఇన్ కేస్ మిస్టర్ వాళ్ళు గెలుస్తుందో ఎక్కువ ఉంటుంది. మిస్టర్ ఇండియాకి మాత్రం ఇప్పుడు వస్తుంది కాబట్టి ప్రైజ్ మనీ అంత లేదు, 1 to 2 lakhs మధ్యలో ఉంటుంది. దీని ద్వారా కొన్ని సమ్ కైండ్ ఆఫ్ షూట్స్, యాడ్స్ ఆ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మూవీ ఇండస్ట్రీలో ఛాన్సెస్ అవి వచ్చే ఛాన్స్ ఉంది మిస్టర్ ఇండియా ద్వారా. అంటే ఇవి ఎలా కండక్ట్ చేస్తారంటే ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్లో ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో అయితే హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ అయితే వైజాగ్లో కండక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేట్ వైజ్ ఒక్కొక్కరు వస్తారు. యూనిటరీ టెరిటరీస్లో ఒక పర్సన్ అనమాట. ఆల్మోస్ట్ 32 to 30 పార్టిసిపేట్స్ ఉంటారనమాట. అందరు ఫిల్టర్ అయిన తర్వాత 30 to 34 మెంబర్స్ ఉంటారు. రాకేష్ 2020 మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాడు. అప్పట్లో 27 రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఫస్ట్ రన్నరప్ గా నిలిచాడు. పలు కారణాలతో 2 ఏళ్లుగా మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొనలేదు. ఈసారి ఎలాగైనా మిస్టర్ ఇండియా టైటిల్ ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తానని అంటున్నాడు రాకేష్. నేను 2020 సంవత్సరంలో నేను మిస్టర్ ఇండియాకి పార్టిసిపేట్ చేసిన, కానీ అప్పుడు రన్నరప్ వచ్చింది. మళ్ళీ 4 years బాగా స్ట్రగుల్ చేసిన. ఎలాగైనా ఈసారి మిస్టర్ ఇండియా టైటిల్ గెలవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక వారం రోజుల్లో గోవాలో మిస్టర్ ఇండియా ఫైనల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి నేను ఎన్నికైనా ఖచ్చితంగా ఈ యొక్క ఫినాలేలో గెలిచి మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొస్తా అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే బాడీ బిల్డింగ్ అది వేరు, ఇది పేజెంట్ అనమాట. ఇప్పుడు మిస్ వరల్డ్ అయితే ఎలాగైతే ఉంటుందో సేమ్ బాయ్స్ కూడా అలాగే ఉంటుంది. కానీ మిస్ వరల్డ్ అనేది చాలా బాగా ప్రాచుర్యం పొందింది, కానీ అబ్బాయిలే మాత్రం బాగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ఏంటంటే మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఇండియా కూడా బాగా ప్రాచుర్యం చెందుతుంది. మిస్ వరల్డ్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ మిస్టర్ ఇండియా అనేది గత 15-20 years బ్యాక్ వచ్చిందనమాట. ఇప్పుడే మిస్టర్ ఇండియా కూడా చాలా పాపులర్ అవుతుంది. నెక్స్ట్ మిస్టర్ ఇండియా గెలిచిన తర్వాత నేను మిస్టర్ వరల్డ్ కూడా వెళ్ళి మనస్ఫూర్తిగా టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను. మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచిన వారు భవిష్యత్తులో జరగబోయే మిస్టర్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్, విన్నర్స్ మాదిరిగానే బ్యూటీ విత్ ఏ ప్రాజెక్ట్ కింద ఏ సమస్యలపై పోరాడుతున్నారో అలాగే మిస్టర్ ఇండియా కంటెస్టెంట్స్ కూడా ఆయా సమస్యలని ప్రపంచం దృష్టికి తీసుకురావడంతో పాటు పేదవాళ్లకు చేయూత అందించనున్నారు.